గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 20, 21 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలవు. ప్రస్తుతానికి లిమిటెడ్ సీట్స్ మాత్రమే కలవు. దయచేసి త్వరపడండి. హాయ్, Sundara Ramireddy ఫ్రమ్ RCP టెక్నాలజీస్. సో కంపెనీల్లో ఎవరైనా ప్రమోటర్స్ కానీ లేకపోతే FIS, DIS కనుక బల్క్ పర్చేజ్ చేస్తూ ఉంటే ఆ స్టాక్స్ పాజిటివ్ రెస్పాండ్ అవ్వటం మనం చూస్తూనే ఉంటున్నాం. అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ అండి. టాటా మోటార్స్లో రిటైలర్స్ ఇంతకుముందు వాళ్ళ షేర్ హోల్డింగ్ ఆల్మోస్ట్ 24% ఉండేది. ఇప్పుడైతే 20% డ్రాప్ అయింది. ఈ రిటైలర్ దగ్గర నుంచి 4% స్టాక్ని అంటే ఇన్స్టిట్యూషనల్ 4% వాళ్ళు ఆక్యుపై చేశారు. అంటే FIS ఒక 2% బై చేశారు. ఇంతకుముందు లాస్ట్ క్వార్టర్లో డిసెంబర్లో FIS స్టేక్ టాటా మోటార్స్లో 13.89 ఉండేది. ఇప్పుడు మార్చి 23 ఈ క్వార్టర్స్కి వచ్చేసరికల్లా 15% రైజ్ అయిందండి. అంటే 2% వాళ్ళు పర్చేజ్ చేశారు రిటైలర్ దగ్గర నుంచి. అలాగే DIS కనుక మనం చూసుకుంటే ఇంతకుముందు 15% ఉండేది లాస్ట్ క్వార్టర్లో, ఇప్పుడు 17.69, అంటే మళ్ళీ అగైన్ వీళ్ళు కూడా 2% తీసుకున్నారు. సో రిటైలర్స్ ఏదైతే 4% అమ్మేశారో ఈ 4%ని ఇన్స్టిట్యూషనల్ ఇద్దరు బై చేశారన్నమాట. సో ఒక కంపెనీలో ఇలా ఇన్స్టిట్యూషనల్ కానీ లేదా ప్రమోటర్ కానీ పర్చేజ్ చేస్తే ఆ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. మనం హిస్టారికల్ డేటా కనుక చూసుకున్నట్టయితే ఇది మరోసారి ప్రూవ్ అవుతుంది. దట్ మీన్స్ మనం టాటా మోటార్స్లో పాజిటివ్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో. ఎందుకంటే రిటైలర్ దగ్గర నుంచి ఈ సప్లై మొత్తాన్ని ఇన్స్టిట్యూషనల్ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇలాగనే లాస్ట్ 2 మంత్స్లో అంటే మార్చి, ఏప్రిల్లో ప్రమోటర్స్ షాపింగ్ చేసిన స్టాక్ లిస్ట్ అండి ఇది. దీంట్లో మనం చూసినట్టు ఇవి కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి ఈ స్టాక్స్ అన్నీ కూడా. అండ్ రాజు రతన్ గ్లోబల్ వైర్ కావచ్చు, లేదా సన్టెక్స్ రియాలిటీ కావచ్చు, లేదా డాలర్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా ఫినోటెక్ కెమికల్స్ కావచ్చు, శోభా లిమిటెడ్ కావచ్చు, అలాగే ఫిలాటెక్ ఇండియా కావచ్చు, అలాగే సెంట్రమ్ క్యాపిటల్ కావచ్చు, టైమ్ టెక్నోప్లాస్ట్ కావచ్చు, లేకపోతే కాన్ఫిడెన్స్ పెట్రోలియం అండ్ గ్రీవిస్ కాటన్ అండ్ శక్తి పంప్స్ అండ్ బన్సాలి ఇంజనీరింగ్ అండ్ NRB బేరింగ్స్ అండ్ స్మార్ట్ లింక్ హోల్డింగ్స్ అండ్ ముఖంద్ అండ్ టెక్స్మొరైల్, HCL టెక్నాలజీస్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, లింక్ పెన్ అండ్ ప్లాస్టిక్స్ అండ్ మహా స్ట్రీమ్లెస్ అండ్ సోమా డిస్టిలరీస్. ఈ కపుల్ ఆఫ్ స్టాక్స్ అండి ఎక్కడైతే వీళ్ళు ప్రమోటర్స్ లక్షల్లో స్టాక్స్ని పర్చేజ్ చేస్తున్నారు ఓపెన్ మార్కెట్ నుంచి. దట్ మీన్స్ ఏంటంటే ఈ స్టాక్స్ డిస్కౌంట్లో దొరకటం అండ్ మార్కెట్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటుందో ప్రమోటర్కి ఆ కంపెనీలో ఉన్న నమ్మకంతో వీళ్ళు పర్చేజ్ చేస్తున్నారండి. యూజువల్గా ప్రమోటర్స్ వాళ్ళ ఓన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ క్లూ అండి, కంపెనీ పర్ఫార్మెన్స్ బాగా ఉండబోతుంది ఫ్యూచర్లో అని. అండ్ రెండోది, ఒకవేళ కంపెనీ ప్రమోటర్ పర్చేజ్ పోయినా FIS కానీ DIS కానీ హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే లైక్ టాటా మోటార్స్ లాగా, అండ్ ఫ్యూచర్లో వాళ్ళు కంపెనీ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే అనమాట. ఇట్లా ఈ ప్రమోటర్స్ కనుక వాళ్ళ ఓన్ స్టాక్స్ కొంటున్నట్లయితే డెఫినెట్గా పర్ఫార్మెన్స్ బాగుండే ఛాన్స్ ఉంది. దీని తోడు మంచి ప్యాటర్న్స్ ఏదైనా వచ్చి ఇవి బ్రేక్అవుట్ అయితే కనుక మనం కూడా ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ కంపెనీస్లో ఒకసారి మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకొని మంచి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే అంటే పొజిషన్ ట్రేడింగ్కి బాగుంటాయి. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ సమ్ పాజిటివ్ రిటర్న్స్ అనమాట షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అండ్ ఈవెన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కూడా ఇందులో కొన్ని ఫండమెంటల్ సౌండ్ కంపెనీస్ ఉన్నాయండి. లైక్ బజాజ్ హోల్డింగ్ కావచ్చు, లింక్ పెన్ అండ్ ప్లాస్టిక్స్ కావచ్చు, అండ్ సోమా డిస్టిలరీస్ కావచ్చు, అంటే గ్రీవీస్ కాటన్ కావచ్చు, శక్తి పంప్ కావచ్చు. ఈవెన్ ఫండమెంటల్ ఈవెన్ సౌండ్ అండి ఈ కంపెనీస్. సో ఫండమెంటల్ సౌండ్ ప్లస్ ప్రమోటర్ పర్చేజ్ చేస్తున్నాడు కాబట్టి మార్కెట్లో రిటైలర్ దగ్గర నుంచి సప్లై మొత్తం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ముందు రోజుల్లో ఈ స్టాక్స్ డిమాండ్ పెరగబోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి వీటిలో కనుక మంచి ప్యాటర్న్ వచ్చి బ్రేక్అవుట్ కనుక అయితే కనుక యాజ్ ఏ పొజిషనల్ ట్రేడర్గా మనం ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి దీని నుంచి మీరు క్లూస్ తీసుకొని ఇందులో ప్యాటర్న్ కనుక బ్రేక్అవుట్ అయితే ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.